ఎక్కడ చూసినా పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. తల్లిదండ్రులకు ఇదొక సవాల్గా మారింది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు అటవీ శాఖ వినూత్న ప్రయత్నం చేస్తుంది. నేచర్ ఎడ్యుకేషన్ పేరుతో అడవుల పెంపకం ఉపయోగంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. యూరప్ దేశాల్లా చిన్నతనం నుంచే వన్యప్రాణులపై పిల్లలకు అవగాహన కల్పించనుంది. అటవీ శాఖ సిబ్బంది ఏజెన్సీలో నివసించే ట్రైబల్స్ కు అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేసింది. అరణ్య రామం పేరుతో నిర్మించే శిక్షణా కేంద్రం భవనానికి ఈ నెల 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో శంకుస్థాపన చేస్తారు. దీనిపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు. పవిత్ర, ఈరోజు చూసుకున్నట్లయితే ప్రభుత్వం నూతనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అటవీ శాఖను బలోపేతం చేయడంతో పాటు చిన్నపిల్లలకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు పలు రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భాగంగా అటవీ శాఖ నేచర్ ఎడ్యుకేషన్ పేరుతోటి మొదటిసారిగా ఒక కార్యక్రమాన్ని తీసుకురానుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్నారులు ఎక్కడ చూసినా సరే సెల్ ఫోన్లు, బయటికి వెళ్ళి ఆడుకోవటము, సమాజాన్ని పరిశీలించటం అనే రోజులు చాలా తగ్గిపోయాయి. ఇటీవలి కాలంలో కేవలం డిజిటల్గా వాటికే అలవాటు పడుతూ ఉన్నారు, వాటికి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు అడవుల పెంపకం, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ, అడవులు ఎలాగా ఉంటాయి, దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి, చెట్లు మనం ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది, ఏ రకాల చెట్లు చాలా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలన్నింటినీ ఈ నేచర్ ఎడ్యుకేషన్లో విద్యార్థులకు నేర్పించేందుకు ఒక ప్రణాళికను అటవీ శాఖ రూపొందించనుంది. దీనికోసం ప్రత్యేకంగా అటవీ సిబ్బంది కూడా వాటి కోసం ప్రణాళికను తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇది గతంలో యూరోప్లో కనుక మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల నుంచే వాళ్ళకి ఎడ్యుకేషన్, అటవీ శాఖ అధికారులు వాళ్ళకి సమాజము, అదేవిధంగా ప్రకృతి ఎలా ఉంటుంది అనే విషయాలను నేరుగా తీసుకువెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా నేర్పించే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అదే తరహాలో ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోయిన తరువాత అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ లేదు. దీంతో అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలన్నీ కొంతమేర తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే చూసుకున్నట్లయితే ఇటు మంగళగిరిలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అరణ్యరామం పేరుతోటి కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ భవనం నిర్మించనున్నారు. రేపు ఈ నెల 19వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారులకు, అటవీ శాఖ అధికారులకు శిక్షణనివ్వడంతో పాటుగా ఎవరైతే ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నారో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్స్, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని తెగలు అటవీ శాఖకు వాళ్ళు మద్దతు పలుకుతాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో వీళ్ళు కూడా పాలు పంచుకుంటారు. ఉదాహరణకు శ్రీశైలంలో అటు అష్టదేవి దేవాలయానికి వెళ్ళే క్రమంలో అటవీ శాఖ అధికారులకు స్థానికులే దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి యాత్రికుల్ని తీసుకురావటం చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత నగదుని కూడా ప్రోత్సాహక రూపంలో ఇస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ ఇటు ట్రైనింగ్ సెంటర్ ఇవ్వాల్సిన అవసరం, ట్రైనింగ్ సెంటర్ ఉండి అందులో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టాలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళంతా కలిసి ఇక్కడ నేర్చుకొని ఈ ట్రైనర్స్ స్థానికంగా ఉండేటువంటి ఎన్జిఓలకు, అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలకు ఇటు శిక్షణనిస్తారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యల్ని బలోపేతం చేస్తూ ఉంది. మరోవైపు అటవీ శాఖ ఈ కార్యక్రమంలో భాగంగానే పచ్చదనాన్ని పెంచేందుకు ఏ విధంగా చేయాలి, ఎటువంటి చెట్లు పెంచాల్సిన అవసరం ఉంది అనేటువంటివి కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో ఉంటాయి. మరోవైపు ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులను సంరక్షించడం, ఏ విధంగా సంరక్షించాలి, ఇప్పుడు పులులు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అధికారికంగా చూసుకున్నట్లయితే 70 పులులు, అదేవిధంగా వీటితో పాటు కొన్ని చిరుతలు ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. వీటి అభివృద్ధికి ఏం చేయాలి, ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే విషయాలన్నింటినీ ఈ ట్రైనింగ్ సెంటర్లో నేర్పుతూ ఉంటారు. మరోవైపు ఇటు పచ్చదనాన్ని
మ్యాంగ్రోవ్ అదేవిధంగా ఇటు తాటి చెట్లు పెంచటం తీర ప్రాంతాల్లో ఇటువంటివన్నిటినీ ఎందుకు పెంచాల్సిన అవసరం ఉంది? కోస్తా తీరంలో ఉన్నటువంటి లోపాలు ఎలాగా ఉన్నాయి? ఇటువంటి వాటన్నిటినీ శిక్షణ ద్వారా అధికారులకు చెప్తూ ఉంటారు. ఇదే రకంగా బలోపేతం చేయటం, ఎప్పటికప్పుడు అటవీ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు హనుమాను ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఈ అరణ్యరామ భవన్లోకి తీసుకువచ్చి ఒకే భవన్లో వీటన్నిటిని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసి విజ్ఞానాన్ని పెంచేందుకు వినియోగించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. పవిత్ర, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.